బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త ఉస్మానియా ఆసుపత్రిని పూర్తిగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు వీలుగా డిజైన్లు సిద్ధం చేశారు. మొత్తం 2000 పడకలతో గోషామహల్ స్టేడియంలో ఏర్పాటు కానున్న ఈ ఆసుపత్రి భవనానికి శుక్రవారం ఉదయం 11:45 సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఈ భవన నిర్మాణం పూర్తయితే ఇప్పటివరకు శిథిలావస్థకు చేరి తరచూ పెచ్చులుడుతున్న పురాతన భవనంలో చికిత్స పొందుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేందుకు అవకాశం ఏర్పడుతుంది. మొత్తం 26.30 ఎకరాలకు గాను 15.84 ఎకరాల్లో ఏ బ్లాక్ ను నిర్మించనున్నారు. అదేవిధంగా 7.81 ఎకరాల్లో బి బ్లాక్ ని నిర్మించనున్నారు. 0.74 ఎకరాల్లో సి బ్లాక్, 0.64 ఎకరాల్లో డి బ్లాక్, 0.22 ఎకరాల్లో ఈ బ్లాక్ ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇక మిగిలిన స్థలంలో మిగతా బ్లాక్లు నిర్మిస్తారు. ఇక ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ సర్వీసులతో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు ఏర్పాటు చేయనున్నారు. దేశంలోని అతిపెద్ద మల్టీలెవెల్ పార్కింగ్ సౌకర్యంతో పాటు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్లతో ఆసుపత్రిలో ఆహ్లాదకర వాతావరణం నెలకొననుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, వెనెల ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ఇటు ఉస్మానియా ఆసుపత్రిని అక్కడ నుండి తరలించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఉస్మానియా హాస్పిటల్ను గోషామహల్ పోలీస్ స్టేడియంలో నిర్మించాలని చెప్పేసి భావించిన నేపథ్యంలో పోలీస్ అకాడమీ కూడా 26.30 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించింది. దీనికి ప్రభుత్వం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అక్కడ ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేసింది. 30 లక్షల స్క్వేర్ ఫీట్ల కెపాసిటీతో హాస్పిటల్స్ బిల్డింగ్, స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు కూడా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఈ యొక్క దీనిపైన ఒక రూట్ మ్యాప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 26 ఎకరాల్లో 2000 పడకల సామర్థ్యంతో కొత్త ఆసుపత్రిని అయితే ప్రారంభం చేస్తా ఉన్నారు. అత్యాధునిక సౌకర్యాలతోటి అంతర్జాతీయ స్థాయిలో ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణం ఉండబోతుందని ఇప్పటికే మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా మీడియాతో వెల్లడించారు. ప్రతి గదిలో కూడా గాలి వెలుతురు ఉండేలా వివిధ రకాల కొత్త అంతర్జాతీయ స్థాయిలో డిజైన్లను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 2 ఫ్లోర్లలో అక్కడ సెల్లర్లో కూడా పార్కింగ్ వ్యవస్థ ఉండే విధంగా ఇటు నలువైపులా ఇటు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నలువైపులా కూడా రోడ్లు ఉండే విధంగా ఈ యొక్క నిర్మాణం ఉండనున్నట్లు తెలుస్తా ఉన్నది. అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి మార్చురీ వ్యవస్థ, దాంతో పాటుగా ఇటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందే విధంగా వైద్యులకు ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు ధీటుగా అంతకంటే భిన్నంగా ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉండనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం పేర్కొంది. దీంతో పాటుగా ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ థియేటర్లు, ప్రతి ఆపరేషన్ థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ వార్డులు కూడా ఏర్పాటు చేసింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చెట్ట అన్ని రకాల డయాగ్నోసిస్ సేవలు కూడా ఇటు ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం ఈ యొక్క వివిధ అంతస్తులో ఉండేటువంటి 14-15 అంతస్తులో ఉండేటువంటి వీళ్ళందరూ కూడా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి అన్ని కూడా ఒకే చోట ఈ యొక్క డయాగ్నోస్టిక్ సేవలు ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఈ యొక్క రూపకల్పన చేయడం జరిగింది. దాంతో పాటుగా పేషెంట్ అటెండెంట్ల కోసం ఎవరైతే పేషెంట్లు వివిధ జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క ఉస్మానియా హాస్పిటల్కి తరలి వస్తూ ఉంటారు. ముఖ్యంగా పురాతన కాలం నుండి ఉన్నటువంటి ఈ యొక్క ఉస్మానియా హాస్పిటల్ అత్యంత తెలంగాణలో ప్రాచుర్యత పొందినటువంటి ఈ హాస్పిటల్కు వివిధ జిల్లాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి అటెండెంట్లకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండేందుకు వారికి ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పిస్తూ ధర్మశాలను కూడా ఆవరణలు ఏర్పాటు చేస్తారు.
స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ ఫెసిలిటీస్తో కూడిన ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇది అందుబాటులో ఇటు ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్ కూడా ఉండే విధంగానైతే ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. మొత్తానికైతే ఈ యొక్క ఉస్మానియా హాస్పిటల్కు సంబంధించినటువంటి గతంలో అనేక సందర్భాల్లో కూడా చెప్తా వస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్ తరలించాలి, అక్కడి నుంచి ఉస్మానియా హాస్పిటల్ను గోషమ్మల్ స్టేడియంకు తీసుకొచ్చి ఇక రాష్ట్రంలోనే అత్యాధునికమైనటువంటి ఒక ఆధునిక సౌకర్యాలతో కూడినటువంటి జనరల్ హాస్పిటల్ను నిర్మాణం చేయాలని చెప్పేసి భావించినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క హాస్పిటల్కి సంబంధించి మొత్తం ప్రస్తుతం ఉన్నటువంటి 22 డిపార్ట్మెంట్లకి మరో 8 డిపార్ట్మెంట్లు జోడించి ఈ యొక్క నూతన భవనాన్ని మొత్తం బేస్మెంట్ G+తో కలిపి 15 అంతస్తుల్లో అకాడమిక్ జోన్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఫిజియోథెరపీ నర్సింగ్ కళాశాలకు సంబంధించి 11 అంతస్తులు, డెంటల్ కాలేజీకి 12 అంతస్తుల్లో నిర్మాణం చేస్తూ ఉన్నారు. స్టాఫ్ క్వార్టర్స్ కోసం 13 అంతస్తుల మరో బ్లాక్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ మొత్తానికైతే ఈ యొక్క ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించినటువంటి మ్యాప్ను కూడా రూపొందించి ఇప్పటికే ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఈ రోజైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా, అదేవిధంగా వివిధ మంత్రులు కూడా పాల్గొంటున్నటువంటి ఈ కార్యక్రమానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేయడం జరిగింది. 11 గంటలకు ఈ 11 గంటల తర్వాత ఈ యొక్క కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వెన్నెల. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.